మొదటి 2 విషయాలైనటువంటి ఆహారము, నీరు ఒక మనిషి ప్రాణానికి ఎంత అవసరమో మనకు తెలుసు. మనం కూడా ఒకరోజు అవి తీసుకోకుండా ఉంటే ఎంతగా అలసిపోతామో మనకు తెలుసు. కాబట్టి దయచేసి పేదవారు కనిపిస్తే అలా సహాయం చేయడానికి మరి మనసు చేసుకోండి. ఆ తర్వాత 3, 4 విషయాలు ఏంటంటే, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. పరదేశంలో ఎవరన్నా కనిపించినప్పుడు మరి దశ లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళెవరు ఏంటి అని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకన్నా షెల్టర్ ఇవ్వగలిగితే ఇస్తే సంతోషిస్తారనమాట దేవుడు. తర్వాత 4వ విషయం, దిగంబరిని ఇంటిని నన్ను మరి నాకు వస్త్రములు ఇచ్చితిరి అంటున్నారు. పేదవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి బట్టలు లేనటువంటి స్థితిలో మరి ఒకే డ్రెస్ ఈరోజు వేసుకొని బాగా మురికైనటువంటి పరిస్థితిలో మనం చూస్తే వాళ్ళకు కూడా వస్త్రములు ఇచ్చేవారుగా ఉంటే దేవుడు ఎంతగానో సంతోషించేవారుగా ఉండి మనల్ని బహుగా దీవిస్తారు.